ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఏప్రిల్ 28వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 28వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు అన్ని విషయాలలో కూడా విజయం మీదే అన్నట్టుగా ఉంటుందండి. అన్నింటా కూడా చక్కగా రాబడి అయితే మీకు రాబోతుంది. ప్రతి విషయంలోనూ కూడా డబ్బు పరంగా చక్కగా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలను ఎంతో సునాయాసంగా జరపగలుగుతారు. అంటే అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. డబ్బు పరమైన లావాదేవీలలో చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీకు అదృష్టమైతే మీ వెన్నంటే ఉండబోతుందండి. దైవ బలం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహంతో మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పని లాభసాటిగా ఉంటుంది. మీకు చక్కగా కలిసి వస్తుంది. ముఖ్యమైన ఏవైతే విషయాలు ఉంటాయో వాటన్నిటిలో కూడా విజయం మీదే అన్నట్టుగా ఉంటుందండి. చక్కగా అధికారుల ప్రశంసలను అందుకోగలుగుతారు. అన్ని రంగాల్లోనూ కూడా స్థిరమైన ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండగలుగుతారు. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోగలుగుతారు. చక్కగా ధనలాభాన్ని పొందగలుగుతారు. సంపద సద్వినియోగం చేసుకోగలుగుతారండి. అంటే డబ్బు ఏదైతే ఉందో, రాబడి ఏదైతే ఉందో దాన్ని అన్ని విధాలుగా ఖర్చులలో పెట్టకుండా చక్కగా దానిని సద్వినియోగం పరుచుకునేలాగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క పనితీరు కానీ ఉండబోతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో నిర్ణయాలను తీసుకునేటప్పుడు చక్కగా నలుగురితో చర్చించడం కానీ, మీ పెద్దల సమక్షంలో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవటం కానీ మీరు ఈరోజు చేయగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మాత్రం మీ ఆర్థిక పరమైన పరిధులు ఎంతవరకు ఉంటాయో, అంటే డబ్బు పరమైన లావాదేవీలు ఎంతవరకు జరపాలో అంతవరకు జరపటమే మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుందండి. అంటే మీ స్తోమతకు మించిన పనులు చేయటం కానీ, మీ స్తోమతకు మించిన విషయాలలో మీరు ఇతరులకు హామీలు ఇవ్వటం కానీ, లేదా మీ స్తోమతకు మించిన విధంగా ఖర్చులు పెట్టడం కానీ ఈరోజు మీకు అంతగా శుభ ఫలితాలను అయితే ఇవ్వదండి. ఎందుకంటే మీ స్తోమతకు మించిన ఖర్చులు పెరగటం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. అందువలన ఆర్థిక లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటిలో కొంతవరకు మీరు పరిమితులు దాటకుండా మీరు నిర్ణయాలు తీసుకోవటం వలన మీరు చక్కటి ఉత్తమ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అయితే ఏమైనా వివాదాలు ఇట్లాంటివి మీ జోలికి వచ్చినప్పుడు మాత్రం వాటికి కొంత దూరంగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవలకు కానీ, వివాదాలకు కానీ, తావిచ్చే మాటల జోలికి వెళ్ళటం కానీ, లేదా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టినట్టు మాట్లాడినప్పటికీ కూడా మీరు వారికి సమాధానం చెప్పకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, చక్కగా శుభప్రదంగాను గడపగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారు మీకు అన్ని విధాలుగా కూడా చేదోడు వాదోడుగా ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు చక్కగా మీ ఆరోగ్యం పట్ల కొంతవరకు శ్రద్ధను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. ఎవరైనా నూతన వస్త్రాలను కానీ, నూతన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరికతో ఉంటారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంతవరకు దూర ప్రయాణాలను కూడా చేయవలసి ఉంటుంది. తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం, ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో సునాయాసంగా చక్కగా ముందుకు నడిపించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. పనిలో కొంతవరకు పనిభారం అనేది ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు చేసుకుంటూ వెళ్ళటం, చక్కగా విజయాల వైపుకు మీ ఆలోచనలు ముందుకు నడిపించటం మీకు మరింత సత్ఫలితాలను, ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తాయండి. అన్ని విధాలుగా కూడా చక్కగా ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకుని భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలతో ఈరోజు మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అదేవిధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి.
అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న శుభ ఫలితాలతో చక్కగా మీ రోజునైతే ఎంతో ఆనందంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కగా కుటుంబ సభ్యులతో కానీ, మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కానీ కాసింత సమయాన్ని గడపడం కానీ, మీరు ప్రతి పనిలో ముందంజలో ఉండటం కానీ, అన్ని విధాలుగా చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపడం కానీ అన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తాయండి. అదే విధంగా ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చురుగ్గా తీసుకోగలుగుతారు. ఏదైతే ఉత్సాహం ఉందో ఆ ఉత్సాహంతో జీవితానికి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇబ్బంది పడ్డారో వాటి నుంచి కూడా బయటపడటానికి అవసరమయ్యే అన్ని మెలకువలను కూడా ఈరోజు పాటించుకునే విధంగా మీ యొక్క ఆలోచనలు అయితే ఉంటాయండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. చక్కగా మీరు ఏదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో వాటన్నిటిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలో కానీ మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అనుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో మీరు పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం మీ పెద్దల యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. చక్కగా మీరు కొత్త నిర్ణయాలతో పెట్టుబడులు పెడుతూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అయితే కొంతవరకు పని భారం ఉంటుంది, ఒత్తిడి అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా చక్కటి మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారండి. పై అధికారుల నుంచి మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. సకాలంలో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా చక్కటి ప్రమోషన్లు రావటం కానీ, చక్కగా మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అవ్వటం కానీ మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు కొత్త ప్రణాళికలను వేసుకుంటూ కొత్త నిర్ణయాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారో ఆ విధంగా మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ మీరు కోరుకున్న విధంగా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. అయితే కొంతవరకు మీరు కొత్త మెలకువలను అయితే మీ వ్యాపారంలో ప్రదర్శించగలుగుతారు. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ యొక్క భాగస్వాములు కానీ లేదా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో చర్చలు సంప్రదింపులు జరిపి మరి వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని మీరు ఈరోజు దక్కించుకుని చక్కగా మీ కోరుకున్నట్టు విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపగలుగుతారండి. అయితే కొంతవరకు పని భారం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా బాధ్యతగా సకాలంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. కొంతవరకు పౌష్టికాహారాన్ని తీసుకోవటం విశ్రాంతిని తీసుకోవటం మీకు ఈరోజు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు ఏదైతే ఉన్నాయో మీ కార్యక్రమాలను వాటన్నిటినీ ముగించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు.
ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వృత్తిరీత్యా వ్యాపారంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశాలన్నీ మీ చేతికి దక్కించుకోబోతున్నారండి. చక్కగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా శుభ ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారాన్ని ప్రణాళికలు వేసుకుంటూ మరి లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. స్నేహితుల సలహాలను తీసుకోగలుగుతారు. లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు మీకు అన్ని విధాలుగా కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. ముఖ్యమైన నిర్ణయాలు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో వారి యొక్క పూర్తి సలహాలు వారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది. ఎంతో సంతోషంగా ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. చక్కగా మీరు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అయితే కొన్ని ముఖ్యమైన మాటలు జరిపేటప్పుడు మాత్రం కొంతవరకు ఆలోచించి మీరు మాట్లాడవలసిన అవసరం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మనోబలంతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అవి అందరి సమక్షంలోనూ కూడా వాటిని అమలుపరచగలుగుతారు. అయితే అందరి మేలు కోరే విధంగా మీరు నిర్ణయాలను తీసుకోవటం, అందరి శ్రేయస్సు కోసం మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం మీదైన శైలిలో మీకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునేలా చేస్తుందండి. అన్నింటా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.